సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హాట్ వీల్స్ తెలుగు గ్యారేజ్ వన్స్ అగైన్. నా పేరు విక్రాంత్ వేద్. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. సో మీరు మన ఛానల్లో ఫస్ట్ టైం ఒక వీడియో చూస్తుంటే, మన ఛానల్ వచ్చేసి ఎక్స్క్లూజివ్లీ హాట్ వీల్స్ కి డెడికేట్ చేసిన ఫస్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అనమాట. సో ఈ ఛానల్లో మనం హాట్ వీల్స్ కార్ గురించి అండ్ ఆ బిల్డ్ చేసిన ఒరిజినల్ కార్స్ గురించి, దాని హిస్టరీ కానీ దాని స్టోరీ అన్ని మాట్లాడుకుంటాం. చాలా వైడ్ వెరైటీ ఆఫ్ కార్స్ గురించి మాట్లాడుకుంటాం. ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీరు కార్ లవర్స్ అయినా హాట్ వీల్స్ లవర్స్ అయినా, మెయిన్గా తెలుగు కమ్యూనిటీ అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. నాలాగా చాలామంది హాట్ వీల్స్ పిచ్చోళ్ళు చాలామంది ఉన్నారు తెలుగు కమ్యూనిటీలో. మీరు కూడా హాట్ వీల్స్ లవర్ అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. అదేమో ఇంకా లాక్కండి తెగుద్ది, నాకు అదే అనిపిస్తుంది. నేను రీసెంట్గానే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. మనం స్టార్ట్ చేసినందుకు ఏమో యూట్యూబ్ గాడు మానిటైజేషన్ రూల్స్ అన్ని డబుల్ చేశాడు, వాచ్ అవర్స్ అన్ని డబుల్. సో టార్గెట్ అనేది నెక్స్ట్ February 2027 లోపు మనం ఆల్మోస్ట్ డబుల్ ద టార్గెట్ అవుతుంది మళ్ళీ ఫిబ్రవరి తర్వాత. సో ఆ లోపు మానిటైజ్ చేసుకోవాలని చూస్తున్నాను ఛానల్. అది అవుదమ్మా. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే డెఫినెట్గా నాకు చాలా హెల్ప్ అవుతుంది. నేనేమనుకున్నానంటే ఆల్మోస్ట్ ఫిబ్రవరి లోపు ఒక 100 హాట్ వీల్స్ కార్స్ గురించి పెడదాం అనుకుంటున్నాను. నాకు కొంచెం బిగ్గర్ టాస్కే ఇది, డ్యూ టు ద టైం కన్స్ట్రెయింట్స్ అండ్ చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. నేనేమనుకున్నా అంటే నా సైడ్ నుండి నేను మ్యాక్సిమం ఎఫర్ట్ పెడతాను. చూద్దాం, మానిటైజ్ అయితే చూద్దాం, లేదు అంటే చూద్దాం. దాని తర్వాత ఫిబ్రవరి తర్వాత మోస్ట్లీ మీరు అందరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అయిపోతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను మీకోసం పని చేయాలా వద్దా? మా కోసం ఎవరు పని చేయరు సార్, మీకోసం మీరే పని చేస్తారు కదా. సో ఈ రోజు మన గ్యారేజ్ లోకి చాలా మందికి ఫ్యాన్ బేస్ ఉన్న బ్రాండ్ ఒకటి తీసుకుని వచ్చినాం. నా పర్సనల్ ఫేవరెట్ బ్రాండ్ కూడా అదేంటంటే ఫెరారీలో మనకి ఈ SF90 స్టెడాలే అనమాట. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. సో బేసిక్ గా మనకు ఫెరారీ అంటేనే గుర్తొచ్చేది ఏంటి? ఆ రెడ్ కలర్ ఇంజన్ సౌండ్, V6 V8 ఇంజన్ పవర్, మెయిన్ గా గుర్తొచ్చేది స్పీడ్. ఫెరారీ ఇస్ నోన్ ఫర్ ఇట్ స్పీడ్ అనమాట. బట్ 2019 లో మన థాట్ ప్రాసెస్ ని చేంజ్ చేసేలాగా ఫెరారీ గారు 2019 లో ఈ ఫెరారీ SF90 స్కుడాలని తీసుకొని వచ్చాడు. సో ఇది ఫస్ట్ హైబ్రిడ్ పవర్డ్ ఇంజన్ ఫ్రమ్ ఫెరారీ అనమాట. సో దీని స్టోరీ ఏంటి, అసలు ఫెరారీ దీన్ని ఫస్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఎందుకు తీసుకొని వచ్చింది, అండ్ ఆల్సో హాట్ వీల్స్ గాడు చిన్న సైజులో ఆ ఒరిజినల్ కార్ని మ్యాచ్ చేశాడా లేదా, అండ్ హాట్ వీల్స్లో ఫెరారీకి ఆ క్రేజ్ ఏంటి అనేది ఎవ్రీథింగ్ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఫెరారీ కార్ గురించి మాట్లాడుకుంటే SF90 అంటే ఏం లేదు, స్క్రుడేరియా ఫెరారీ 90. అంటే 90 అంటే ఫెరారీ 90 ఇయర్స్ అయిన సందర్భంగా ఈ కార్ ని లాంచ్ చేశాడు. ఇది ఫస్ట్ హైబ్రిడ్ పవర్డ్ ఇంజన్ ఫ్రమ్ ఫెరారీ అనమాట. సో దీని ఇంజన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి యాజ్ యూజువల్ మనకి 4 లీటర్ టర్బో చార్జ్డ్ V8 ఇంజన్ వస్తుంది. అండ్ దీని హార్స్ పవర్ వచ్చేసి ఆల్మోస్ట్ 780 హార్స్ పవర్. అండ్ దీంట్లో ఈ టర్బో ఇంజన్ కాబట్టి దీంట్లో ఇది టర్బో ఇంజన్ టర్బో పవర్ కూడా యాడ్ చేసి ఆల్మోస్ట్ అది ఒక 200 cc ఉంటుంది. ఈ 780 ఆ 280 ఆల్మోస్ట్ మనకి 976 అంటే ఆల్మోస్ట్ 1000 cc వెహికల్ అనమాట. 1000 cc వెహికల్ అంటే దాని స్పీడ్ మనం ఇమాజిన్ చేసుకోవచ్చు అసలు ఏ రేంజ్లో ఉంటుంది అనేది ఆ స్పీడ్. సో మనకి ఇంజన్ స్పెసిఫికేషన్ గురించి అది మెయిన్గా మనకి స్పోర్ట్స్ కార్ అంటేనే చాలా మందికి కావాల్సింది 0 to 100 ఎంత, ఈ స్పెసిఫికేషన్స్ అన్నీ కావాలి. బట్ ఫెరారీ అంటేనే స్పీడ్, ఇంకా మళ్ళీ దాంట్లో మనం ఇంకా దాని టాప్ స్పీడ్ ఏంటి ఇవన్నీ తెలుసుకొని వేస్ట్. బట్ ఏదో తెలుసుకుందాం ఏదో ఫ్రెండ్లీగా. ఏంటంటే మనకి 0 to 100 వచ్చేసి 2.5 సెకండ్స్. 2.5 సెకండ్స్ 0 to 100 అండ్ 0 to 200 వచ్చేసి 6.5 సెకండ్స్లో వెళ్తుంది. అంటే కార్లో కూర్చొని జస్ట్ యాక్సిలరేటర్ తొక్కితే ప్రాణాలు గాల్లోకి పోతాయి. అది దాని స్పీడ్. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఫెరారీ ఆడి స్ట్రాటజీ ఆడి వేరు. సో
సో ఇంకా టాప్ స్పీడ్ చూసుకుంటే మనకి 340 కిలోమీటర్స్ పర్ అవర్. 340 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే ఒక బుల్లెట్ ట్రైన్ పోయినట్టే దాని స్పీడ్. సో ఇది ఫెరారీ దాని SF90 చూడాలి గురించి, దాని ఇంజన్ స్పెసిఫికేషన్స్ గురించి. అండ్ మనకి ఇది మెయిన్గా ఫస్ట్ టర్బో ఇంజన్ కాబట్టి, టర్బో ఇంజన్ కాదు, ఇది మన ఫస్ట్ హైబ్రిడ్ ఇంజన్ కాబట్టి, సో దాని గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 1 కాదు 2 కాదు ఆల్మోస్ట్ 3 మోటార్స్ ఉంటాయి, ఎలక్ట్రిక్ మోటార్స్. అండ్ 7.9 kWh బ్యాటరీ ప్యాక్తో ఉంటుంది. అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏమంటే ఇది ఓన్లీ బ్యాటరీతో కూడా ఆల్మోస్ట్ 25 కిలోమీటర్స్ వరకు ఫెరారీ ఒక ఈవీ కార్ లాగా వెళ్తుంది వితౌట్ ఎనీ సౌండ్. ఫెరారీలో సౌండ్ లేకుండా వెళ్ళడం అనేది మనకు చాలా కొత్తగా అనిపిస్తుంది. కొత్తగా కాదు, చెత్తగా. బట్ అంటే ఎక్కువ దూరం కాదులేండి, జస్ట్ ఒక 25 కిలోమీటర్స్ వరకు. అండ్ టాప్ స్పీడ్ కూడా ఓన్లీ బ్యాటరీ మీద అయితే మనకి 80 కిలోమీటర్స్ పర్ అవర్ టాప్ స్పీడ్. ఆ బ్యాటరీ ఛార్జ్ అయిపోయిన తర్వాత మనం ఐదర్ అది టాప్అప్ ఛార్జ్ అయినా చేసుకోవాలి, లేదంటే ఇంజన్ ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఛార్జ్ అయిపోతుంది అనమాట, మనకి రీజన్ అవుతుంది. సో ఇది వీడు ఫుల్లీ ఎలక్ట్రిక్ కార్ ఎప్పుడు తీసుకొస్తారు అంటే ఫెరారీ గారు చెప్పిన మాట ఏంటంటే ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఇప్పుడున్న ఈవీ స్టాండర్డ్స్ మేము తయారు చేయాలనుకున్న ఫెరారీ కార్స్ ఆ స్పీడ్ని మ్యాచ్ చేయలేవు. సో ఎప్పుడైతే ఆ టెక్నాలజీ వస్తుందో అప్పుడు కంప్లీట్గా ఒక ఈవీ కార్ అనేది చూడొచ్చు. బట్ ఫెరారీకి ఈవీకి నాకైతే ఎందుకో బ్యాలెన్స్ అయిన. ఫెరారీ అంటేనే ఆ సౌండ్ ఉండాలి, అని ఆ సౌండ్ వస్తే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఫెరారీ. ఏంటిది మాకేంటిది అంటున్నా. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దీని ప్రైస్ డీటెయిల్స్ చూసుకుంటే మనకి ఇండియాలో ఇది ఒకవేళ ఇంపోర్ట్ చేసి తెప్పించుకోవాలంటే ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి మనకి 7.8 crores, అంటే ఆల్మోస్ట్ 8 crores. ఇంకా ట్యాక్సెస్, రిజిస్ట్రేషన్. అండ్ ఫెరారీ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ ఓన్ మోడిఫికేషన్స్ అనమాట. ఇవన్నీ నీకు కావాల్సినట్టు మోడిఫై చేసుకుని నేను చేసుకుంటే ఆల్మోస్ట్ ఎక్కడో 10 crores 11 crores వెళ్ళిపోతుంది. సో బేసిక్గా అంత ఖర్చు పెట్టి మనం కొనలేం కాబట్టి కనీసం హాట్ వీల్స్ అయినా కొందాం. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సో ఇప్పుడు హాట్ వీల్స్ గురించి మాట్లాడదాం. ఈ కార్డ్ చూస్తున్నారు కదా, మెయిన్ లైన్ కార్డ్ అనమాట. మనకి ఫెరారీలో హాట్ వీల్స్ అనేది ఎందుకు అంత క్రేజ్ అంటే ఫెరారీ ఆల్మోస్ట్ మనకి 2015లో హాట్ వీల్స్తో డిస్కంటిన్యూ అయిపోయింది అనమాట. మళ్ళీ 2025లో కంబ్యాక్ ఇచ్చిన తర్వాత ఇది వన్ ఆఫ్ ద ఫస్ట్ కార్ SF90 చూడాలని. నా దగ్గర ఇంకోటి కూడా ఉంది, అంటే సేమ్ మోడల్ కార్, ఇంకో కలర్ వేరియేషన్ కూడా ఉందన్నమాట. సో నా దగ్గర బ్లాక్ ఉంది అండ్ రెడ్ కూడా ఉంది. నాకు ఈ బ్లాక్ చాలా బాగా నచ్చింది. సో బేసిక్గా ఈ వీడియోలో మనం ఈ బ్లాక్ దాని గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ కార్డ్ గురించి చూస్తే మనకి ఇది మెయిన్ లైన్ కార్డు 41/250 అని ఉంది, అంటే 41 అనమాట దీని నెంబరు, 250 అవుట్ ఆఫ్ 250 మోడల్స్లో. అండ్ ఫెరారీ కలర్స్లో కూడా చూసుకుంటే ఇది 115 అనమాట. సో బ్లాక్ కలర్ ఫెరారీ SF90 స్టెడాలే అని ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి యాజ్ యూజువల్ మనకు తెలిసినట్టే 179 ఉంటుంది మెయిన్ లైన్స్ అనేది. దీనికి చాలా రేర్గా దొరుకుతుంది, అంత ఈజీగా దొరకడం అయితే అంత ఈజీ కాదు. మీకు MRPకి దొరికితే మీకు చాలా అదృష్టం, ఎక్కడో సుడుంది అనుకోవాలి. ఇంకా మీకు నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం కార్ గురించి మాట్లాడదాం. బ్లాక్ కార్ గురించి మాట్లాడదాంలే. సో ఈ బ్లాక్ కలర్ ఫెరారీ SF90 స్టూడియోలో చూసుకుంటే సైడ్ ప్రొఫైల్స్ చూడండి ఒకసారి, కంప్లీట్ బ్లాక్తో నాకు సైడ్ మిరర్స్ కానీ దానిపైన మనకి ఆ ఫెరారీ లోగో కానీ చాలా బ్యూటిఫుల్గా ఇచ్చినాడు వాడు. అండ్ టైర్స్ ఇది మనకి మెయిన్ లైన్ సిరీస్ కాబట్టి మనకి నార్మల్ టైర్స్ వచ్చేస్తాయి, కానీ దీంట్లో ఆ రెడ్ కలర్ లైనింగ్ ఉంది కదా బ్లాక్ టైర్స్కి, అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఫ్రంట్ లుక్ చూసుకున్న ఆ షార్ప్ ఐస్ కానీ ఫెరారీ లోగో అంత చిన్నగా ఉన్న డీటెయిలింగ్ బాగా ఇచ్చాడు. ఇంకా పైన చూసుకుంటే కంప్లీట్గా ట్రాన్స్పరెంట్ ఉంది మనకి. ఆ రెడ్ కలర్ ఇంటీరియర్స్తో ఫెరారీ రెడ్ ఉంటుంది కదా, ఆ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో చాలా బాగుంది ఈ కార్ అనేది. లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్తో వస్తుంది. అండ్ మనకి బ్యాక్ సైడ్ డీటెయిలింగ్స్ కూడా చాలా బాగా ఇచ్చాడు. ఇది బేసిక్గా మనకి మెయిన్ లైన్ కార్ అయినా కూడా ఒక సిల్వర్ సిరీస్, మరీ ప్రీమియం కాదు, సిల్వర్ సిరీస్ కార్ ఎలా ఉంటుంది ఆ రేంజ్ ఫినిషింగ్ కానీ అది బాగుంది. అండ్ మనకి కింద చూసుకుంటే కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అనే చెప్పాలి, ఎందుకంటే కింద మనకి ఆ ఇంజిన్ డీటెయిల్స్ కానీ వీల్ యాక్సెల్స్ కానీ ఇవేమి ఇవ్వలేదు. బేసిక్గా జస్ట్ నేమ్ ఇచ్చాడు ఫెరారీ SF90 స్టెడాల్ అని. ఇంకొద్దిగా డీటెయిల్స్ యాడ్ చేసిండు, ఎందుకంటే ఫెరారీకి క్రేజ్ ఎక్కువ కాబట్టి కలెక్టర్స్కి చాలా నచ్చుతుండే ఒకవేళ కింద ఇచ్చింటే. బట్ ఓకే,
ఫెరారీ ఇంకా మనం కార్ ఇస్తే చాలు మనం కొట్టుకొస్తాం, ఇంకా ఇవన్నీ ఎందుకు డీటెయిల్స్ అని ఆడ అనుకొని ఉంటాడు. ఎవడు అడిగాడు నిన్ను? సో ఇది కారు గురించి మోస్ట్లీ ప్రొఫైల్ అంతా కవర్ చేశాను అనుకుంటున్నాను. నా దగ్గర మెరూన్ కారు కూడా ఉంది, అది కూడా పక్కన పెట్టి కొన్ని షార్ట్స్ వేస్తాను. నాకు ఆ మెరూన్ రెడ్ కన్నా ఈ బ్లాక్ రెడ్ అనేది బాగా నచ్చింది. ఈ మెరూన్ కన్నా ఇది నాకు 5 ప్యాక్లో వచ్చింది. దీని వీల్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి. సో అది మన ఫెరారీ SF90 స్టెడాలే గురించి. మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. మోస్ట్లీ ఎంటర్టైనింగ్గా కొద్దిగా షార్ట్గా చేయడానికే చూస్తున్నాను. లేదు మీకు ఇంకా మోర్ ఇన్ఫర్మేటివ్గా కావాలంటే కూడా ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ మీరు ఏ కార్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏ బ్రాండ్ కార్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీకు ఏదైనా స్పెసిఫికేషన్స్ ఉన్నా, లేదు అంటే మీకు హాట్ వీల్స్లో ఏదన్నా డౌట్స్ ఉన్నా ఏదన్నా కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఏదన్నా చేంజెస్ ఉన్నా నాకు డెఫినెట్గా. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొద్దిగా మోటివేషన్ ఉంటుంది. ఎవరు చూడకుండా ఎందుకు చేస్తున్నాను అనేది నాకు అర్థం కాదు. లేదంటే ఎందుకంటే మనకి ఫిబ్రవరి లోపు మానిటైజ్ అయితే కూడా బెటర్ అని నేను అనుకుంటున్నాను. నేను చేయాల్సింది నేను చేస్తాను. ఒక 100 వీడియోస్ అయితే ఫిబ్రవరి లోపు పెట్టడానికి మోస్ట్లీ ట్రై చేస్తాను. అది అవదమ్మా, పెడతానే అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డెఫినెట్గా మీకు మంచి కార్స్, హాట్ వీల్స్ కలెక్టర్స్ అందరికీ హాట్ వీల్స్ రిలేటెడ్ కంటెంట్ మనం మాట్లాడుకుందాం జస్ట్ క్యాజువల్గా. సో నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ ఇంకో క్రేజీ కార్తో మళ్ళీ కలుస్తాం. సో బాయ్.